కార్యములు చేసి కృపాకృపలు తండ్రి దయగలిగిన దేవా నిరంతరమైన సర్వాధికారైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైనటువంటి పాదరక్షణకు సాగిపోయి ఆరాధించి పూజిస్తున్నాం దేవా దయగలిగిన తండ్రి గత వారం అంతా కూడా నీ సన్నిధిని ఆదరించి కాపాడి భద్రపరిచి నువ్వు చేస్తూ వచ్చిన మేలు ఉపకారాలను బట్టి హృదయపూర్వకమైన ఆశలు చెల్లించుకుంటున్నాం ఈయన మేము దేవాలయంగా సజీవులంగా చేరి సహోదరులుగా కూడి వచ్చామంటే అది కేవలం మీ కృపే దేవ అందుని బట్టి మీకు హృదయపూర్వకంగా నాకు తెలిసిన పిల్లలు పాపంలో జీవిస్తూ నరకానికి పట్టణాన్ని మనం ప్రేమించి నీ దీపమాడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి మా పాప దోషాల కొరకు ఆ శిలువలో నన్నగొట్టకు ఇష్టపడినందుకే ఆరాధించి పూజిస్తున్నాం దేవా ఇంతవరకు కూడా ఏం పూల పరిస్థితుల్లో దేవా తండ్రి మమ్మల్ని అందరినీ క్షేమంగా ఉంచి కృపణ దేవా నీ కృప చూపించే వెంట అది కేవలం నీ కృపే దేవా అని బట్టి మీకు హృదయపూర్వకమైన కొంత చెల్లించుకున్నాము కొంత అనుకూల పరిస్థితి ద్వారా మళ్ళా సహోదరులు మీరుండగా నేను జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను దేవా ఈ సమయంలో వచ్చిన వారిని పెడుతున్నాను మరి లైన్ ద్వారా ఎన్నో వీళ్ళందరి కొరకు ప్రార్థిస్తున్నాను దేవా వేరే పరిస్థితులు ఉన్నారని జ్ఞాపకం చేసుకుంటుంది ఎందుకంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడు సర్వలోక మానవులు పాపముల కొరకు మరణించి తిరిగి వేసిన వాడు నేను అడిగినప్పుడు నీ ప్రాణాన్ని ఇచ్చిన అడిగే వారికి నేను సమస్తం ధారాళంగా దయచేస్తాను చెప్పినాను కాబట్టి ఈ సమయంలో వారు ఏ పరిస్థితులు ఉన్నారో బలహీనంగా ఉన్న వారిని దేవానికి తాకయ్య ఇష్టాలను ఆర్థిక ఇబ్బందులు ఆయా సమస్యలు కలిగిన వీళ్ళందరినీ జ్ఞాపకం తీసుకు దేవా దయగలిగిందండి మీ ప్రతి చూపించేందుకు ఏరియాలను లేవనెత్తే దేవుడు నిరుత్సాహంలో ప్రోత్సహించే దేవుడు అందరిలో రంగుపరిచే దేవుడు బలహీనతల్లో బలపరిచే దేవుడు అన్ని విషయాలు అన్ని విధాలు కూడా ఆదరించి దేవుడిపరిచి కృప చూపించే దేవుడు కాబట్టి మేము జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలైన వాళ్ళందరినీ కూడా కనికరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం కృప చూపించు ఈ సమయంలో దయగలిగింతండి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దేవాలయ సమయంలో ఆశలను మీరు జ్ఞాపకం చేసుకునేవా పాడే పాటల ద్వారా అనేకులకు ప్రోత్సాహం లేఖనాల ద్వారా కూడా మాట్లాడి దేవుడి కాల సమయంలో సహోదరులంగా మా ఆత్మీయ జీవితంలో కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా బిడ్డల విషయంలో ఏ విధంగా ఉండాలో 9 వారాలు పెట్టి నువ్వు మాతో మాట్లాడుతూ వస్తున్నావు కాబట్టి ఈ దినం కూడా నీవు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయం అంతా కూడా ఆశీర్వదకరంగా బయట వారికి మేలుకరంగా చేయండి స్నామంలో ప్రార్థిస్తున్నా తండ్రి పెద్ద పాటల పుస్తకంలో 524 చిన్న పాటల పుస్తకంలో 258 చిన్న పాటల పుస్తకంలో 258 పెద్ద పాటల పుస్తకంలో 524 లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను నిదురా మేల్కొనేడి వేళాయను నిద్రించిన శత్రు విజృంభించున్ నిదురా మేల్కొనేడి వేళాయను నిద్రించిన శత్రు విజృంభించున్ భద్రము మేల్కొని సేవింపుము భద్రము మేల్కొని సేవింపుము లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను కీడులెన్నో
చెడిపోతిమి పాడను ముట్టిన యేసు ప్రభు కీడులెన్నో చేసి చెడిపోతిమి పాడను ముట్టిన యేసు ప్రభు నీడవలే అంటే వెంటాడేను నీడవలే అంటే ఎంటాడేను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను దేవునికి ఇలాలో బాడుచు కావించుము పనులు యేసు నాకై దేవునికి ఇలాలో బాడుచు కావించుము పనులు యేసు నాకై సేవించుము ప్రభుని చిత్తముతో సేవించుము ప్రభుని చిత్తముతో లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను ఎలా ముఖములింక నేలా మోపి కాలయాపన చేతురిందుకయ్యా ఎలా ముఖములింక నేలా మోపి కాలయాపన చేతురిందుకయ్యా కాల విలువ నెరిగి సాగిరండి కాల విలువ నెరిగి సాగిరండి లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను సాగిపోవడంచో సెలవిచ్చెను ఆగిపోవుట ఎలా శోదారుడా సాగిపోవడంచో సెలవిచ్చెను ఆగిపోవుట ఎలా శోదారుడా సాగరము చూడు పాయలయే సాగరము చూడు పాయలయే లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని సేవింపను హల్లెలూయా పల్లవిని పాడుచు ఎల్ల జనుల కిలలో సాటేదము హల్లెలూయా పల్లవిని పాడుచు ఎల్ల జనుల కిలలో సాటేదము వల్ల వండు యేసు వాచుచుండి వల్ల వండు యేసు వాచుచుండి లేలెమ్మో శోదారి శోదారుడా వేళాయే యేసుని
సోదారుడా వేళాయే యేసుని సేవింపను. ప్రైజ్ లార్డ్ రా. బాగుందారా అందరూ? ప్రైజ్ లార్డ్ రా. బాగుండారా? కొంత అనుకూల పరిస్థితి ద్వారా నిన్న మీటింగ్ జరగలేదు. అయితే మీరందరూ క్షేమంగా ఉండాలని విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిస్థితులను బట్టి ఎవరు కూడా కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. అన్ని విషయాల్లో కూడా ఆయన బిడ్డలకి ఎప్పుడు కూడా నిలుచుడు ఎడవాయడం, అన్ని విషయాల్లో సహాయం చేసే దేవుడు. అందుకే మనం ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు. యేసు వైపు చూసినప్పుడు అన్ని విషయాల్లో మనకి దేవుడు కృప చూపించే దేవుడు. కాబట్టి మరి ఆయన వైపు చూద్దాం. ఏ విషయంలో కూడా నిరుత్సాహపడవద్దు. అందరూ బాగున్నారని విశ్వాసం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల్టి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవ, సర్వాధికారి అయినటువంటి అన్ని నామాల కన్నా పైనాగలిటువంటి సర్వాన్ని సృష్టించేటువంటి యేసు క్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన ఘనమైనటువంటి పాద సన్నిధిలో చేరి ఈ మధ్యాహ్న సమయంలో సహోదరులంగా కూడి ప్రార్థించుటకు ఇచ్చేటువంటి శ్రేష్ఠ రుణాన్ని బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. గత మంగళవారం నుంచి తిరిగి బుధవారం వరకు క్షేమంగా ఉంచినందుకు కొన్నాను. ఈ వారం అంతట్లో కూడా నువ్వు చేస్తూ వచ్చేటువంటి మేలు ఉపకారాలను బట్టి ఆరాధించి పూజిస్తున్నావు దేవా. దయగలిగిన తండ్రి ఇది నా చూసుకోలేక ఎంతోమంది ఉన్నవారు లేని వారికి ఉన్నారు. కేవలం నీ కృప చొప్పునే దేవా, వారికంటే మంచివారు అని కాదు కానీ కేవలం నీ కృప చొప్పునే దేవా మమ్మల్ని సజీవులుగా ఉంచున్నావు దేవా. అందును బట్టి నీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో కొన్ని దినాలు పెట్టి సహోదరులంగా మరి ఆత్మీయంగా శ్రీలంగా ఏ విధంగా ప్రార్థించాలో కొన్ని విధాలుగా మాట్లాడుతూ వచ్చేటువంటి నీ లేఖనాల బట్టి స్తుతిస్తున్నావు దేవా. ఈ మధ్యాహ్న సమయంలో కూడా ఎందుకంటే నీవు మాట్లాడినప్పుడు మనుషుడు బ్రతుకుతాడు, నీ మాటల్లో జీవం ఉంది ప్రభా. అవి చెప్పినాడు ప్రభా, మేము ఎక్కడ పోయి బ్రతకగలమని. దయగలిగిన దేవా, ఎందుకంటే నా బాధలో నీ వాక్యం నాకు నెమ్మది కలిగించిందని చెప్పినాడు. అందుకే ఈ సమయంలో నీ వాక్యం నెమ్మది కలిగించింది, సమాధానం ఇచ్చింది. ఎన్ని కష్టాల్లో ఉన్నవారిని దేవా, ఏ పరిస్థితులు ఉన్నవారిని కూడా నీవే ధైర్యపరిచే దేవుడు. కాబట్టి ఈ సమయంలో నీవు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నావు. నీవు మాట్లాడినప్పుడు మనుషుడు బ్రతుకుతాడు దేవా. కాబట్టి నీవు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ ఈ సమయంలో నిలవబడి దాసురాలు నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నీ ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని నీ వాక్యం చేత ప్రతి ఒక్కరు ఆకర్షించబడినట్లు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తాం. ఈ సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. మధ్యాహ్న సమయంలో మనం గత ఎందుకంటే అది సహోదరులంగా మనం కొన్ని విషయాలు ప్రార్థిస్తూ వచ్చినాం. లోకా సువార్త 23 అధ్యాయం 27 ప్రకారంగా యెరూషలేము కుమార్తెలారా, మీకోసం కాదు మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని చెప్పారు. కొన్నిగా మనం చూసుకొచ్చినాం ఎలా ప్రార్థించాలో. అయితే మనం గత 2 వారాలు చూస్తూ వచ్చినాం. ఏం చూస్తూ వచ్చినామంటే ఫస్ట్లో ఏంటి కొరకు ప్రార్థన చేయాలనుకున్నాం? మన పిల్లల కొరకు, వారి తలంపుల కొరకు వారు చెడిపోకుండా. ఎందుకంటే ఈ దినాల్లో చూస్తే తలంపుల ఆలోచన ద్వారా చెడిపోయినాలు ఉంటుంది. వారి కొరకు మనం ప్రార్థన చేయాలని చూస్తూ వచ్చినాం. వారి తలంచి ఎంతమంది ఎవరు చనిపోయినా మనం చూస్తూ వచ్చినాము. అదే రీతిగా గత వారం కూడా మనం చూస్తూ వచ్చినాం. వారి చూసేటువంటి దాని కొరకు ఏ విధంగా ఏమి చూసి చెడిపోతున్నారు గత వారం చూస్తూ వచ్చినాం. ఎందుకంటే మనం గత వారం చూస్తూ వచ్చినాం కదా, సంసోను ఏం చేశాడు? మన సామెతల గ్రంథం 4:25 వచ్చిన ప్రకారంగా మరి మనం ఏ విధంగా చూస్తున్నామో దాని కొరకు సంసోను చూసాడు. తల్లిదండ్రులు మాట వినకుండా గొప్ప నష్టాన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాడని మనం చూస్తూ వచ్చినాం. అయితే ఏమైతే తన కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఏమేం చేశాడు? తన కన్నులతో. ఎందుకంటే నేను కన్యకని ఎలాగా చూడగలను? అలా చూస్తే పరమందున్నటువంటి దేవునికి నేను ఎలా జీవించగలని యోబు నిబంధన చేసుకున్నాను. అయితే ఇక్కడ యెషయా గ్రంథంలో చూస్తూ వచ్చినాం. చెడుతనమును అసహ్యం చూడకుండా కన్నులు తిప్పివేయాలని. అదే రీతిగా మరి అలాగా ప్రార్థన చేయాలని నీ కళ్ళు నిన్ను అభ్యంతర పరిచయ ఎడల వాటిని నిర్మించి తీసివేయాలని మత్తయి సువార్తలో చూసుకుంటూ వచ్చినాం. అదే రీతిగా మరి మనం ఇంకొకరిని చూస్తూ వచ్చినాం. ఎవరైనా చూసి చెడిపోయినటువంటి వాళ్ళు దావీదు కూడా ప్రార్థన సమయంలో ప్రార్థన చేయకుండా చూసి ఏమైపోయాడు? గొప్ప నష్టాన్ని తెచ్చిపెట్టుకున్న వాడిగా మనం చూస్తూ వచ్చినాము. అదే రీతిగా దావీదు కుమారుడైనటువంటి అమ్మోను కూడా చూసి
ఏ విధంగా నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నాడో అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తూ వచ్చిన 12వ అధ్యాయం 2వ వచనంలో సులువుగా పెట్టినటువంటి పాపాన్ని విసర్జించి విశ్వాసానికర్త దాన్ని కొనసాగించిన యేసు వైపు చూస్తూ గురి వద్దకు పరిగెత్తాలని మనం కొన్ని వారాలు కొన్ని పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తినప్పుడు ఆ నీతి కిరీటాన్ని పొందుతామని మనం చూస్తూ వచ్చినాం. ఈ మధ్యాహ్న సమయంలో కూడా మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఎందుకంటే ఈ దినం మనము వారి చూపుల కొరకు, వారి తలంపుల కొరకు, వారి చూసేటి దాని గురించి ప్రార్థన చేస్తూ వచ్చినాము. అయితే ఈ దినము వారి హృదయం కొరకు ప్రార్థన చేస్తాం. ఎందుకు? హృదయం. అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఏముంది? హృదయము అన్నిటికంటే హృదయము అది మోసకరమైంది, వచ్చే ఘోరమైనటువంటి వ్యాధి కలదంట. అందుకే హృదయం ఎలాంటిది? ఘోరమైనటువంటి, అంటే అన్నిటికంటే మోసం చేసేది ఏంటిది? మన హృదయం మనల్ని ఏం చేస్తుందంట? మోసం చేస్తూ ఉంటుంది. మన హృదయం మనం మోసం చేస్తుంది. కాబట్టి మరి మన పిల్లల కొరకు ప్రభువా మా పిల్లల హృదయంలో బయటికి వెళ్ళినప్పుడు మోసపోకుండా లేకుండా చురిగిపోకుండాని వారి కొరకు మనం ఏం చేసేవాళ్ళగా ఉండాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఇర్మియా గ్రంథంలో చూస్తూ వచ్చినాం, సిరారా యెహోవా మాట ఆలకించండి, మరి చెవియగ్గా ఆయన నోటి మాట ఆలకించండి. ఎందుకంటే ఈదుల్లో పశువులు లేకుండా, రాజమార్గం యవనం లేకుండా మరణం ఏం చేస్తూ ఉంది? కిటికీలు ఎక్కుతుంది. కాబట్టి రోదనం చేయమన్నాడు కదా. అయితే ఇక్కడ ఈ మధ్యాహ్నం వల్ల జ్ఞాపకం చేసుకుందాం. తను ఏ విధంగా తన కుమారుడికి చెబుతూ వచ్చినాడు, తన హృదయాన్ని గురించి చెబుతూ వచ్చినాడు. చూద్దాం. చూడండి, 1వ దినవృత్తాంతాలు గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఇక్కడ దావీదు తన కుమారుడైనటువంటి సలోమానికి చెబుతూ ఉంటాడు. దావీదు తన కుమారుడైనటువంటి సలోమానికి చెబుతూ ఉంటాడు అన్నమాట. ఏం చెబుతూ ఉంటాడు చూడండి. 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం గురించి. సలోమానా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటిని ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయన్ను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనస్పూర్వకముగాను ఆయన సేవించు. ఆయన ఎదిగిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన్ని విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. పరిశుద్ధ స్థలంగా ఉండుటకై ఒక మందిరమును కట్టించుటకై యెహోవాను కోరుకున్న సంగతి మనసులకు తెచ్చుకొని ధైర్యం వహించి పని జరిగించును. మధ్యాహ్న సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ దావీదు తన కుమారుడైనటువంటి సలోమానికి చెప్తా ఉంటాడు. దావీదుకి చాలామంది కుమారులు ఉన్నారు కదా, చాలామంది భార్యలు, చాలామంది కుమారులు ఉన్నారు. అయితే సలోమాను కుమారుడు ప్రత్యేకంగా దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి సలోమాను తన చివరి దినాల్లో, ఇంకా తను రాజుగా చేసే సమయాల్లో తన అనుభవపూర్వకంగా, ఎందుకంటే తను చేసి తప్పిపోయినాడు కాబట్టి కొడుకు చెప్తా ఉంటాడు. ఏమని చెప్తా ఉంటాడంటే, ఇదిగో నేను ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించచ్చు. 6వ వచనం చదవండి. నేను నీ కుమారుడైన సలోమాను నా కుమారునిగా ఏర్పరచు ఉన్నాను. నేను అతనికి తండ్రినై యుందును. అతడు నా మందిరమును నా ఆవరణను కట్టించును. ఇప్పుడు దేవుడు చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతూ ఉంటాడు? నేను నీ కుమారుడైన సలోమాను నా కుమారునిగా. చూడండి, సలోమాను దేవుడు అంట ఏం చేసుకున్నాడంట? నిన్ను నన్ను కూడా ఈ లోకంలో పాపంలో జీవించి ఆ నిత్య నరకానికి పాత్రటువంటి నిన్ను నన్ను కూడా మనం ప్రేమించి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన శిలువలో నలగొట్టకి ఇష్టపడి ఆయన రక్తం చేత మనలో కూడా ఏం చేసుకున్నాడు? ఆ పాపాన్ని నుంచి, శాపాన్ని నుంచి విమోచించి ఆయన కుమార్తెలుగా చేస్తున్నాడు. ఇక్కడ సలోమాను కూడా ఇక దావీదుతో చెప్తూ ఉంటాడు. చదవండి మళ్ళీ ఒకసారి. నేను నీ కుమారుడైన సలోమాను నా కుమారునిగా ఏర్పరచుకుని ఉన్నాను. నేను తండ్రినై యుందును. అతను నా మందిరమును నా ఆవరణము చెబుతూ ఉన్నాడు. ఇదిగో దేవుడు నాకు ఇలా చెప్పాడు, నేను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు ఇలాగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మరి నువ్వు ఎలా జీవించాలి, ఎలా నడవాలని ఇప్పుడు కుమారుని కూర్చోబెట్టుకుని ఏం చేస్తూ ఉన్నాడు? చెబుతూ ఉన్నాడు. మరి మన ఆత్మీయ జీవితంలో కూడా మనకిచ్చేటువంటి పిల్లలను కూడా మనం కూర్చోబెట్టుకుని ఏం చేసే వాళ్ళ ఉండాలి? దేవుని గురించి చెప్పేటువంటి. అందుకని అంటాడా 7వ వచనం కూడా,
మరియు నేటి దినమున చేస్తున్నట్లుగా అతడు ధైర్యం వహించి నా ఆజ్ఞలను నా న్యాయ విధులను అనుసరించిన ఎడల నేను అతని రాజ్యమును నిత్యము స్థిరపరిచెదను. కాబట్టి మీరు ఈ మంచి దేశం స్వాస్యం అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్యముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ ఎట్టివో తెలుసుకొని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజం చేరిన ఇశ్రాయేలందరూ వినుచుండగా మన దేవుడు ఆలకించుండగా చెప్పేటప్పుడు ఎవరు ఆలకిస్తున్నారంట? సాధ్యంగా మన దేవుడి వాక్యం చెప్పేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎవరు చూస్తారు, ఎవరు ఆలకిస్తారంట? మనము దేవుడు కూడా ఏం చేస్తూ ఉంటాడంట? ఆలకిస్తూ ఉంటాడంట. ఎందుకైనా చూసే దేవుడు కదా, చూసే దేవుడు. అందుకే ఇక్కడ ఏం రాయబడింది? మందిరం ఉంది ఇక్కడ. ఈ స్థలమందు చేయబడేటువంటి ప్రార్థనల వైపు ఏముంటాయంట? ఎదురుగా నా కందృష్టి ఉంటుంది, నా చెవులు ఆలకిస్తాయి అని పులిపేట ఎదురుగా ఉంచుతుంది. ఏం ఆలకిస్తే? ఆయన చెవులుంటే అంట వెనకమాల ముందు 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 ఇక్కడ గోడకి ఏమంటే ఏం చేస్తా? చదవండి ఒకసారి. ఈ మందిరమును పరిశుద్ధపరిచున్నాను, నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉంటాయి? ఆలకిస్తూ ఉంటాయి కదా. ఏం చేస్తూ ఉంటాయి? ఆలకిస్తూ ఉంటాయి. అందుకే దావీదు కూడా చెబుతూ ఉన్నాడు, ఇదిగో నీ చెప్పే మాటలన్నీ 8వ వచనం మరోసారి చదువు. కాబట్టి మీరు ఈ మంచి దేశమును స్వాస్యముగా అనుభవించి కాబట్టి మీరు ఈ మంచి దేశం స్వాస్యముగా అనుభవించి మీ తర్వాత మీ సంతతి వారికి శాశ్వత స్వాస్యం దాన్ని అప్పగించాడు. ఏంటి? దేవుడు ఒక మంచి దేశాన్ని మన కొరకు ఏం చేస్తూ ఉన్నాడు? సిద్ధపరిచించాడంట. ఏమిచ్చాడు? ఒక మంచి దేశాన్ని. ఆ దేశంలో ఏముండదు? ఇశ్రాయేలు చెబుతూ వచ్చు, ఇదిగో మేము మంచి దేశానికి తీసుకెళ్తా ఉన్నాను. అక్కడ అదేముంటుంది? పాలు తేనెలు ప్రవహించే దేశము కదా. ఇప్పుడు మనకిచ్చే ఆ దేశం ఎలాంటిది? ఇంకా అక్కడంట ఏముండదు? సూర్యుని ఎండ ఉండదు, చంద్రుడు ఉండడు, ఆకలి అవ్వదంట, దాహం అవ్వదంట కదా. నిత్యం అక్కడ నిత్యం నెమ్మది సంతోషం కలిగినటువంటి ఆ నిత్యత్వంలోకి, ఆ పరలోక దేశానికి మనకు స్వాస్యంగా ఇయడానికి ముందుగానే మనకి ఆజ్ఞని కొన్ని ఇస్తూ వచ్చినాడు. మనకేం చేస్తూ వచ్చాడు? ఇక్కడ ఆ మంచి దేశంలో మన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ శారీరకంగా కూడా ఈ మంచి నీకు శ్రేష్టమైనది ఇచ్చినప్పుడు మరి దానిలో నీ తర్వాత నీ పిల్లలు కూడా ఉండాలంటాడు? శాశ్వత స్వాస్యముగా దాన్ని అప్పగించినట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీయు ఎట్టివో తెలుసుకుని వాటిని గైకొనుడి అని యెహోవా సమాజము చేరిన ఇశ్రాయేలు అందరూ చూచుండగాను మన దేవుడు ఆలకించుండగాను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను. ఈ సమయంలో కూడా దేవుని వాక్యం నిన్ను నన్ను ఏం చేస్తూ ఉంది? హెచ్చరిక చేస్తూ ఉంది. ఆయన మనకు ఆజ్ఞాపించేటువంటి ఆయన ఆజ్ఞలన్నిటిని, ఆయన కట్టడలన్నిటి మనం ఏం చేయాలి ఉండాలంట? అనుసరించి జీవించాలంట. అనుసరించి జీవిస్తే ఏమై ఉంటాడంట? సో యెహోషువలో ఒక మాట మనం చూస్తాము. ఒకసారి యెహోషువ గ్రంథంలో చూస్తే యెహోషువకి మోషే చెబుతూ ఉంటాడు. యెహోషువకు మోషే ఏం చేస్తూ ఉంటాడు? మోషే చెప్పాడు. మోషేకేమో యెహోవా చెప్పినాడు, మళ్ళీ యెహోషువకు కూడా ఏం చేస్తూ ఉంటాడు? చెబుతూ ఉంటాడు. మోషే చెబుతూ ఉంటాడు. చదవండి ఒకసారి 1-2 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతుని తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిశుద్ధుడైన యెహోషువకు ఇలా సెలవిచ్చింది, నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ దాటి నేను ఇశ్రాయేలుకు ఇచ్చిన దేశంలోకి వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిచ్చున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటిలో ఏ మనుషులు నిలవలేకున్నట్లు నేను మోషేకు తోడై నీకును తోడైండును, నిన్ను ఇడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండును. వారికి ఇచ్చే నేను వారికి ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం చేసేదాను.
అయితే అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండి నా సేవకుడిని మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున ఏం చేయాలంట? ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నువ్వు జాగ్రత్త పడి ఏం చేయాలి? చేయగలను. నీవు నడుచుకునే మార్గం చక్కగా ప్రవర్తించడు. నీవు దాన్ని కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఏం చేయకూడదంట? ఇంకా మనం చూస్తూ వస్తే ఇక్కడ కిందకి అంటే ఆయన చెప్పినటువంటి ఆజ్ఞలన్నింటినీ కూడా ఏం చేయకూడదు? అనుసరించి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా అనుసరించి జీవించాలి. అందుకే ఇక్కడ దావీదు కుమారుడా నిన్ను ప్రత్యేకంగా తన కుమారుడుగా చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? నిన్ను ఏర్పాటు చేసుకుని తన మందిరంలో ఉండటానికి, తన మందిరాన్ని కట్టడానికి నిన్నేం చేశాడు? తన కుమారుడుగా చేసుకున్నాడు. నీవు ఆయన ఆజ్ఞను అనుసరించేది కుడికి కానీ ఎడవకు కానీ ఏం చేయకూడదు? తొలగిపోకూడదు అని చెబుతూ జనులందరూ అంటే వినుసుండంగా చూచుండంగా దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆలకిస్తూ ఉన్నాడంట. ఇంకా హెచ్చరిక చేశాడు. ఆలకిస్తూ ఉన్నప్పుడు ఏం చేశాడు? ఆయన ఏమైనా హెచ్చరిక చేశాడు? 9వ వచనం, సొలొమోనా నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయం పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకొని హృదయపూర్వకముగాను మనసుపూర్వకముగాను ఆయన సేవించు. తర్వాత ఇప్పుడు ఏం చేయాలంట? అందరి హృదయాల్ని పరిశోధించేవాడు. అందరి హృదయాన్ని ఏం చేసేవాడు? దేవుడు పరిశోధించేవాడు, చూసే దేవుడు అంట. ఏం చేసేవాడు అంటాడు? చూడండి, చూసే దేవుడు కూడా అంటాడు. ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే చూస్తాడంట. అందరి హృదయాలు ఏం చేసే దేవుడు ఆయన. చదవండి ఇర్మీయా గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా నీతిమంతులను పరిశోధించువాడును నీవే అంతరింద్రియములను హృదయములను చూచువాడు నీవే. చూడండి ఏం చేసేవాడు అంట? హృదయాల్ని అంతరింద్రియాలను కూడా చూసేవాడివి నీవే. అందుకే ఇక్కడ మరి దావీదు చెప్తా ఉన్నాడు సొలొమోనుకి, ఇది అందరి హృదయాల్ని ఇది తెలుసు కాబట్టి అంతరింద్రియాల్ని హృదయాన్ని కూడా చూసే దేవుడు కదా. మరి ఆయన చూస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఆయన సంకల్పాన్ని బట్టి ఎరిగిన వాడై ఉన్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటాడు? నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకముగా మనపూర్వకంగా ఆయన ఏం చేయాలంటాడు? హృదయపూర్వకంగాను. రెండోది ఏంటిది? మనసు పూర్వకంగా. ఎందుకు ఆయన తీర్పు తీర్చే దేవుడు అంట. ఆయన ఏం చేశాడు? లేకపోతే ఏమొచ్చింది? తీర్పు వస్తుంది. 20వ వచనం చూడు, నీతిని బట్టి కూడా తీర్పు తీరుతాడు. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయములను శోధించువాడు సైన్యములకు అధిపతి యెహోవా. ఎలాంటి వాడు అంట ఆయన? ఎలాంటి దేవుడు? నీతిని బట్టి కూడా. నీతిని బట్టి తీర్పు లేదు. ఇంకా నీతిమంతులకు తీర్పు లేదంటే నీతిని బట్టి తీర్పు ఏంటి అంటే దేవుని నీతి మంచిది యథార్థమైనటువంటి. అందుకే ఆ 99 మంది నీతిమంతుల కంటే కదా, 99 మంది నీతిమంతులే కానీ ఒక్క పాపి విషయంలో దేవునికి ఏం కలిగిద్దంట? 99 మంది నీతిమంతులు అడిగే నీతి లేదు కదా. అంటే అందుకే నీతిని బట్టి ఏం చేసేవాడు ఆయన? మళ్ళీ చదువు. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు. ఎలాంటి దేవుడు అంటే ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చి హృదయాన్ని జ్ఞానేంద్రియాలను సమస్తాన్ని కూడా ఆయన చేసేవాడు శోధిస్తాడంట. శోధించి తీర్పు తీరుస్తాడంట. అంటే అందుకే ఈ మధ్యాహ్న సమయంలో మనం కూడా మన పిల్లల కోసం ఏం చెప్పాలి? అయ్యా దేవుడు హృదయాన్ని కలిగింది కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏం కలిగి ఉండాలి? భయం కలిగి. ఎందుకు నేను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు? నీవు ఆయన కుమారుడు కదా. ఎవరి కుమారుడు? మనం దేవుని పిల్లలం కాబట్టి. అందుకే ఆయన చూస్తూ ఉన్నాడు కాబట్టి హృదయాన్ని ఏం చేసేవాడు? ఆయన చూసే దేవుడు కాబట్టి ఆయన కందృష్టికి కనపడినటువంటిది ఏది కూడా లేదు కాబట్టి మనంటికి నువ్వేం చేయమంటా ఉండదు? జాగ్రత్త కలిగి ఉండయ్యా. నీకెంత గొప్ప పరిచర్య
అప్పగిస్తూ ఉంటాడు. దేవుడిని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. కాబట్టి నిన్ను నన్ను కూడా ఆయన మనల్ని ఆ పాపాన్ని నుంచి విమోచించి ఆయన బిడ్డలుగా మనం ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఇంకోసం నిన్ను నన్ను ప్రతి ఒక్కరికి దేవుడి లోకాన్ని ప్రతి ఒక్కరికి ఏదో ఒక పని ప్రార్థన చేయటమో పరిచర్య చేయటమో, లేకుంటే దేవుని విషయంలో దేవుని పరిచర్య చేయటమో, దేవుని పరిచర్య చేయటం ఏదో పని కొరకు దేవుని ఇంట్లో పని చేయడానికి దేనికో దానికి ఏం చేసుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే హెస్కేల్ అంటాడు, ఇదిగో నేను చేసుకున్నాను, ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇశ్రాయేలు 20 మంది ఏం చేసిన కావుల వారిగా సిద్ధపరిచాను. కాబట్టి నీవు సిద్ధపడు, నీతో కలిసిన సమూహాన్ని కూడా సిద్ధపరచమన్నాడు. ఇప్పుడు దేవుడిని ఏర్పాటు చేసిన మనం సిద్ధపడాలి. మనతో కలిసిన సమూహాన్ని కూడా ఏం చేయాలంట, ఏం చేయాలి, సిద్ధపరచాలంట. అందుకే దావీదు ఇక్కడ తన కుమారుడు సొలొమోనుకి చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఏం చెబుతూ ఉన్నాడు, ఏం చెప్తా మళ్ళీ ఒకసారి చదువుతుంది. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడినై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగా ఆయన ఎదిగిన ఎడల తర్వాత 10 ఇక్కడ మనల్ని హృదయపూర్వకంగా అంటే ఆయన సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలంటే నీ హృదయాన్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నీ హృదయాన్ని జాగ్రత్తగా, ఎందుకు సొలొమోను అంటే తన హృదయం తనలో లేకుండా పోయిందన్న కదా. ఇప్పుడు దావీదు మళ్ళీ ఒకసారి హెచ్చరిక ఎందుకు చేస్తాడంటే, సొలొమోను ఈ స్త్రీలందరినీ వివాహం చేసుకుని వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించి అసలు సొలొమోను హృదయం తనలో నుంచే చూడండి ఒకసారి. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు, హృదయాన్ని గురించి చెప్తా ఒక మాట చెప్తా ఉన్నాడు. పదకొండో అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. 1వ రాజులు 11వ రాజులు 11వ అధ్యాయం 9, 10 వచనాలు. ఒకటవ రాజు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపకయు అతనికి ఆజ్ఞాపించును. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి హృదయమే లేకుండా పోయిందంట కదా. ఏమైపోయింది హృదయమే. 4వ వచనం 6వ వచనం 6వ వచనం. ఈ ప్రకారం సొలొమోను యెహోవా దృష్టికి చెడ్డత నడిచి తన తండ్రి దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయంతో యెహోవాని అనుసరించలేదు. యథార్థమైన హృదయంతో ఏం చేయలేదంట, అనుసరించలేదు. 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్య హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పక అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడని యెహోవా ఎడల యథార్థం కాకుండా. ఎందుకంటే చూడండి, వయసు వచ్చే కొద్ది లేకుంటే ఆయా పరిస్థితులు అది జరిగే కొద్ది ప్రార్థనలు ఏమైపోతుంది, తక్కువ అయిపోతూ ఉంటుంది. హృదయం ఏమైపోతుంది. సొలొమోను అంట ఎడిదిప్పారంట ఇతరుల దేవతలతో, అంటే ఇతరుల దేవతతో తన హృదయాన్నే. అందుకే ఇప్పుడు అయినా దేవుడంట సొలొమోనుకి 2 సార్లు ప్రత్యక్షమయ్యి మాట్లాడినా కూడా సొలొమోను హృదయం అయిపోయింది తన దగ్గర. అసలు హృదయమే లేకుండా పోయింది. ఆడకపోయింది ఉంటుంది, హృదయమే లేదంటే సొలొమోను హృదయమే లేకుండా పోయింది. 2 సార్లు దేవుడు అంటే దేవుడు అనేక సార్లు మనల్ని కూడా అనేక విషయాలు హెచ్చరిస్తూ ఉన్నాడు. అనేక విషయాలతో మాట్లాడుతూ ఉంటే అందుకు ఒక దేవుని సేవకుడు చెబుతాడు, మరంట ఈ మెరకరాయి మీద నీళ్ళు పోస్తే ఏమైపోతాయి అంట, కిందకు జారిపోతాయి. మన బట్టలు ఉతికే బండ మీద నీళ్ళు పోస్తూ ఉంటే ఏమంటాయి, అది ఇట్లా పెడుతుంది కాబట్టి కిందకి జారిపోతాయి. ఇప్పుడు హృదయంలో కూడా అంట ఆ పోషణ అంతా ఏమైపోతూ ఉంది, జారిపోతూ ఉంది. నిలబట్టలేదు అన్నమాట, హృదయంలో నిలబట్టలేదు అన్నమాట.
ఇప్పుడు సొలొమోను హృదయం కూడా ఏమైపోయింది? మళ్ళీ ఒకసారి చదువు, 9వ వచనం 10వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీ ఇతర దేవతలను వెంబడింపకై సొలొమోను హృదయము ఆయన ఎదురు నుండి తొలగిపోయెను. సొలొమోను హృదయం అంట ఏం చేశాడు? యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞతలు గైకొనకపోగా అప్పగించుకున్నాడు కదా. అతనికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏం చేశాడు? తొలగిపోయాడు. అందుకే దావీదు చెప్తా ఉన్నాడు ఇక్కడ, హృదయం ఎలాంటిదంటే, మనం కూడా ఈ మధ్యాహ్న సమయంలో మన పిల్లల కోసం ఏమిటి కోసం ప్రార్థన చేయాలి? హృదయం కోసము. ఎందుకంటే ఇప్పుడు ఈ లోక ఆకర్షణ, ముసలోళ్ళని లేకుండా, చిన్నోళ్ళని లేకుండా, పిల్లలని లేకుండా, పెద్దోళ్ళని లేకుండా లోకం భయంకరంగా ఉంది కాబట్టి మరి ఆకర్షణ రాకుండా ఉండాలంటే వారి హృదయం కోసం ఏం చేసేవాళ్ళగా ఉండాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి. మొదట మన కోసం మనము, అందుకే యెరూషలేము కుమార్తెలారా మీకోసం ఏడవండి, తర్వాత మీ పిల్లల కోసం కూడా ఏడవమన్నాడంటే మరి ఏం చేయాలి? మన హృదయం కోసం, దేవుడు మన పిల్లల హృదయం కోసం ఏడ్చేవాళ్ళు. ఇక్కడ సొలొమోను దావీదు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని హెచ్చరిక చేస్తూ ఉన్నాడంటే, అయ్యా మరి నీ హృదయం ఎట్లుండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాం. 29వ అధ్యాయం, అదే 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 29వ అధ్యాయం చూడండి. అదే 1వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయం ఫస్ట్ 29వ అధ్యాయం 19వ వచనం. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచున్న వాటినన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైన హృదయం దయచేయము. చూడండి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? అతనికి ఏం హృదయం కావాలంట? నిర్దోషమైనటువంటి హృదయం. చూడండి 28వ అధ్యాయం, అదే 28వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం, 19వ వచనం కూడా చదువు. గుండ్ల పొంకులను, గిన్నెలకును, పాత్రలకును కావలసినంత అచ్చ బంగారము గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత బంగారమును ఎత్తు ప్రకారముగాను, వెండి గిన్నెలలో ఒక్కొక్క గిన్నెకు కావలసినంత వెండిని ఎత్తు ప్రకారముగాను, ధూపపీఠం అంటే నేను ఎన్ని సంపాదించేదయ్యా, నువ్వేం కలిగి ఉండాలంటున్నాడు? నువ్వు ఎలాగా జీవించాలి అంటాడు కదా. ఎలాగ జీవించాలంటాడు? ఏం కలిగి ఉండాలంటాడు? అయితే ఈ మధ్యాహ్న సమయంలో ఎలాంటి హృదయం కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నిర్దోషమైన హృదయం. ఎలాంటి హృదయం అంట? అయ్యా నిర్దోషమైన హృదయం కలిగి. ఎలాంటి హృదయం కలిగి ఉండాలంట? అటువంటి హృదయం కలిగి నిర్దోషంగా, అంటే నిర్దోషిగా ఉండాలి. చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. వెండికి మోసదగినది, బంగారమునకు కొలిమిదగినది హృదయ పరిశోధకుడు. ఎందుకంట? హృదయాన్ని పరిశోధించే దేవుడు అని. అందుకే హృదయాన్ని పరిశోధించేవాడు దేవుడు కాబట్టి మరి ఈ హృదయాన్ని, అందుకే నా కొడుకు ఎలాంటి హృదయం కావాలి అంటాడు? నిర్దోషమైనటువంటి హృదయం. ఎలాంటి హృదయం అంట? నిర్దోషమైనటువంటి హృదయం కలిగి. మళ్ళీ చదువు 29వ అధ్యాయం 19వ వచనం. 29వ అధ్యాయం 19. నా కుమారుడైన సొలొమోను నీ ఆజ్ఞలను, నీ శాసనములను, నీ కట్టడలను గైకొనుచున్న వాటినన్నిటిని అనుసరించినట్లును నేను కట్టదలిచిన ఈ ఆలయమును కట్టించినట్లును అతనికి నిర్దోషమైనటువంటి హృదయాన్ని దయచేయాలి. నిర్దోషమైనటువంటి హృదయాన్ని దయచేయాలి.
15వ వచనం, 10వ అధ్యాయం 15వ వచనం. మా పితరులందరి మా వలె పితరులందరి వల్లే మేమును మేము నీ సన్నిధిలోను అధిపతులను పరదేశంలో ఉన్నాము. మా భూనివాస కాలము మా భూనివాస కాలము నీడంత అస్థిరము. ఎందుకంటే ఇదంతా ఎలాంటిదంట? అలాంటిది అస్థిరమైంది, నీడంతా స్థిరమైంది. కాబట్టి మరి వీటి వైపు చూడకుండా నా కొడుకు ఏం చూడాలి? నిర్దోషమైనటువంటి హృదయం కలిగి, నిర్దోషమైనటువంటి హృదయం కలిగి ఏం చేసేవాళ్ళు ఉండాలి? నీ సన్నిధిని నడుచుకున్నట్లుగా నీకు సహాయం చేయాలి. ఇప్పుడు ఇక్కడ దావీదు దేవుని సన్నిధిని చెబుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఇశ్రాయేలును కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే కీర్తనలో దావీదు చెబుతాడు, కీర్తన గ్రంథంలో అందుకే దావీదు నిర్దోషమైనటువంటి హృదయాన్ని గురించి దావీదు చెబుతాడు. చూడండి 72వ కీర్తన 2వ వచనం, 3, 4 వచనం చదవండి. కీర్తనలో నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి న్యాయ హృదయం శ్రమ నొంది ఎలాంటి నా కొడుకు ఎలా ఉండాలంటే ఎలా ఉండాలి? నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజల్లో శ్రమలొందిన వారికి అతడు న్యాయము తీర్చును. పేద పిల్లలు ఏం చేసేవాడు? రక్షించి చూడండి ఎలాంటి వాళ్ళు అంటే ప్రజలకు న్యాయం చేసేవాడు. ఎలాంటి న్యాయం చేయాలంట? శ్రమంలో ఉండేవాళ్ళని మళ్ళీ చదువు ఇక్కడ ఏమంటాడు? ఎంత చక్కగా చెబుతూ ఉన్నాడంటే మళ్ళీ చదువు. ప్రజల్లో శ్రమ నొందిన వారికి అతను న్యాయం తీర్చును. పేదల పిల్లలని రక్షించి బాధ పెట్టు వారిని నలగొట్టి. ఎందుకంటే పేద పిల్లల్ని ఏం చేసేవాళ్ళు? శ్రమంలో ఉండేవాడిని పైన చదువు మనిషి పైన చదువు. నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతను న్యాయం తీర్చు. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. ప్రజల్లో శ్రమ నొందిన వారికి అతడు న్యాయం తీర్చును. పేదల పిల్లలను రక్షించి చూడు. సొలొమోను అంట 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలన చేసేటంట. ఆ 40 సంవత్సరాలంట ఇశ్రాయేల్ ఎలా ఉండాలి తెలుసా? నెమ్మదిగా ఉండాలి. ఎలా ఉండాలి? యుద్ధాలు లేవంట. ఏం లేవు? యుద్ధాలు లేవన్నమాట. యుద్ధాలు లేకుండా నెమ్మదిగా, ఎందుకంటే నీతిని బట్టి న్యాయాన్ని బట్టి పరిపాలన చేసినప్పుడు ఏముండవు? ప్రజలు ఎట్లుంటారు? నెమ్మదిగా ఉంటారు. పేద పిల్లలకి సహాయం చేస్తా. ఈ దినాల్లో కూడా అదే జరుగుతూ ఉంది కదా. ఈ దినాల్లో కూడా పేదలకి మరి లేనివారికి ఏం చేసేవాళ్ళకు ఉండాలి? నా కొడుకు కూడా అలాగుండాలి కదా. ఎలాగుండాలి? పేద పిల్లలకి సహాయం చేస్తూ, శ్రమలో ఉండేవాళ్ళు, కష్టాల్లో ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళగా ఉండాలి? ఆదరించేవాడిగా. అందుకే సొలొమోను దినాలంట ఏ చెట్ల కింద ఉండేవాళ్ళు ఆ చెట్ల కిందే ఉండాలి. ఎక్కడ ఉండేవాళ్ళు నెమ్మదిగా. ఎందుకంటే దావీదు దినాలు యుద్ధం జరుగుతూనే ఉంది, నెమ్మది లేదు, దాక్కుంటా వచ్చేది. అయితే సొలొమోను దినాలు ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఎట్లా ఉన్నారంట? నెమ్మది. ఎందుకంటే దేవుడు ప్రార్థన చేస్తూ వచ్చింది. అయితే మనం కూడా దినాల్లో చూస్తే దేవుని బిడ్డలకు చెప్పు క్రైస్తవులు అనుకుంటా చెప్పేటువంటి మన పిల్లలు దినాల్లో చూస్తే ఎలాంటి వారిగా ఉంటున్నారు? మనం చూస్తూ ఉంటే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. కొన్ని జరిగినప్పుడు చూసినప్పుడు వాళ్ళ పేర్లు ఏమిటి అంటే క్రిస్టియన్స్ పేర్లే ఉంటాయి. యాకోబు, యేసు అని, యేషోపు అని కదా, దావీదని పేర్లు ఉంటాయి. కానీ వాళ్ళు చేసే పనులు ఎలా ఉంటాయి? భయంకరమైన రీతిగా ఉంటాయి. అయితే మరి నీ పిల్లల కొరకు ఎప్పుడైనా నీవు అలా ప్రార్థన చేసేవా? ప్రభా నా కొడుకు ఎలా ఉండాలి? మన పిల్లలు ఇతరులకు ఏం చేసేవాళ్ళగా ఉండాలి? ఇతరులను ఆదరించేవారిగా, ఇతరులకు మేలు చేసేవారిగా, ఇతరులకి నెమ్మది కలిగించేవారిగా ఉండాలి. ఇతరులకి మనం చూసినప్పుడు, మన పిల్లలను చూసినప్పుడు మన సమాజంలో ఇతరులకు ఏం చేసేవాళ్ళగా ఉండాలి? మన పిల్లలను చూసినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళగా ఉండాలి? తృప్తి పొందేటి వారికి ఉండాలి. అందుకే సొలొమోను దావీదు ఇక్కడ కీర్తనలో మళ్ళీ చదువు వచ్చిన నీతిని బట్టి నీ ప్రజలకును న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతను న్యాయం తీర్చును. నీతిని బట్టి పర్వతములను చూడండి. ఎందుకంటే శ్రమ నొందే వాళ్ళకి న్యాయం చేసి
కష్టాల్లో ఉండేవాళ్ళని ఆదుకొని పేద పిల్లలకి ఏం చేసేవాళ్ళగా ఉండాలి? రక్షించే వాళ్ళని, బాధ పెట్టే వారి చేతుల్లోంచి వాళ్ళని చేయాలి, విడిపించే వాళ్ళలాగా ఉండాలి అని ప్రార్థన. కీర్తనలు 85 అధ్యాయం, కీర్తనలు 85 చూడండి ఒకసారి. 11వ వచనం 12, 13 చూస్తే కీర్తనలు భూమిలో నుండి సత్యం ఎక్కడ వచ్చింది అసలుకి? ఇక్కడ అంటాడు ఎక్కడి నుంచి వచ్చిందంట? సత్యం మొలవాలంటే ఎక్కడ నుంచి వచ్చింది? భూమిలో నుండి సత్యం మొలుసును, ఆకాశంలో నుండి నీటి పారజూసును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును. భూమి తన ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడలలో అది నడుచును. ఎందుకంట నీతి ఏం చేసిద్దంట? ఎందుకంటే ఒక నీతి కలిగి ఏం కలిగి పరిపాలన చేయాలి? నీతి కలిగి పరిపాలన చేసినప్పుడు నీతి ఏం చేసిందంటే భూమిలో సత్యం మొలిసిందంట. భూమిలోంచి ఏం మొలిసింది? భూమిలో నుంచి సత్యం. సత్యం మొలవటం అంటే దేవుని బిడ్డలే సత్యవంతులుగా భూమిలోంచి ఈ లోకంలోంచి ఎట్లా వచ్చిన వాళ్ళ ఇట్లాంటి బిడ్డలుగా సత్యాన్ని గురించి తీసుకున్నట్టు నేనే మార్గము సత్యం. మనం కూడా ఆ సత్యాన్ని గురించి ప్రకటించే బిడ్డలుగా ఈ భూమిలోంచి చేయాలి, ఈ లోకంలోంచి పుట్టి బయటికి రావాలి అంటారు కదా. బయటికి అనేకులు రావాలి. ఆకాశం నూతి అప్పుడు వచ్చినప్పుడు ఆకాశం నూతి ఏం చేసిద్దంట? పార చూసిద్దంట. మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును. ఆయన అడుగు జాడల్లో అది నడుచును. అడుగు జాడల్లో నడుస్తుంది. నీతి మన ముందు నడిచింది. ఎప్పుడైతే మనం అలాగే యథార్థమైన హృదయం కలిగి ఉన్నప్పుడు నీతి మన ముందు ఏం చేసిద్దంట? నడుస్తుంది అని చెప్తాడు ఇక్కడ దావీదు. సొలొమోను గురించి చెబుతూ ఇక్కడ హెచ్చరిక చేస్తూ చెబుతూ ఉన్నాడు అన్నమాట. అలాంటి నిర్దోషమైన వాడిగా ఉండి ప్రజలకు న్యాయం చేసినప్పుడు పేద పిల్లలకి, కష్టాల్లో ఉండే వాళ్ళకి ఏం చేసేవాళ్ళకి ఉండాలి? ఆదరించేవాడికి ఉండాలి. నీతి అంటే అటు నీతివంతులుగా పరిపాలన చేయాలని ఆజ్ఞాపిస్తూ మళ్ళీ ఏం చేసేవాళ్ళకి ఉండాలి? ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అన్నమాట. ఇంకేమంటాడు చూడండి, యెషయా గ్రంథంలో చెబుతాడు. చూడండి, యెషయా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 32:17. నీతి సమాధానం కలుగజేయును. ఎప్పుడు నీతిగా ఉన్నామనుకో ఏముంటుందంట? నీతి సమాధానం కలుగజేయును. నీతి వల్ల నిత్యమును నిమ్మళమును నిబ్బరం కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసమందును ఎప్పుడు నీతి అంటే సమాధానం కలిగింది. అందుకే మనం చూస్తూ వస్తే నీతివంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అయితే ఆ నీతివంతులు ఎలా చేయబడతారు? నువ్వైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎవరైతే అంగీకరిస్తారో ఆయన రక్తం చేత విమోచించబడతారో ఏమవుతారు? ఆయన ఉచితమైన కృప చొప్పునే నీతివంతులుగా చేయబడతారు. అందుకే నీతివంతులు ఉన్న చోట ఏముంటుంది? అక్కడ సమాధానం. ఏముంటుంది? సమాధానం. నీతి ఏం చేసిద్దంట? ఏం కలిగి చేసిద్ది? సమాధానం. నిమ్మలు అంటే అక్కడ నెమ్మది, సమాధానం ఉంటుంది. లేకుంటే అక్కడ ఏముండదు? సమాధానం ఉండదు, నెమ్మది కూడా ఉండదు. ఇంకేమంటాడు? మనిషి నీతి సమాధానం కలుగజేయును. నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు ఎందుకంటే అప్పుడు నా జనులు అందరూ ఎలా ఉంటారంటే ఆశ్రయ స్థానమందును సుఖకరమైన నివాసమందును నివసించదు. ఎలాంటి సుఖకరమైనటువంటి నివాసంలో నివసిస్తారు అంటారు. అందుకే ఈ మధ్యాహ్న సమయంలో మరి దేవుని బిడ్డలాగా మరి మన ఆత్మీయ జీవితంలో ఇక్కడ దావీదైతే సొలొమోను చెప్తా ఉన్నాడు, నా కుమారుడైన సొలొమోను, నా కుమారుడా, నీ తండ్రి అయిన దేవుడైన యెహోవా అందరి హృదయాల్ని, ఇప్పుడు యేసు అందరి హృదయాల్ని ఎరిగిన దేవుడు కదా. అందరి హృదయాల్ని ఏం చేసిన దేవుడు? ఎరిగిన దేవుడు. కాబట్టి మరి నీ హృదయం ఎలా ఉంది? దేవుని దృష్టికి యథార్థంగా ఉందా? నీ హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉందా? లేకపోతే అందుకే మరి యథార్థత లేకపోతే ఏమొస్తుందో మనం చూసుకొస్తున్నాం. ప్రతి మధ్యాహ్న సమయంలో మరి మనం కూడా ఏం చేసేవాళ్ళగా ఉండాలి? మన జీవితంలో కూడా మరి మన పిల్లల కొరకు కూడా ఏం చేసేవాళ్ళగా ఉండాలి? ప్రార్థన
చేసేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం ఇక్కడ స్త్రీలు కూడా అంటే కొంతమంది ప్రార్థన చేస్తూ వచ్చారంట. ఏమని ప్రార్థన చేస్తూ వచ్చారు చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14 వీరందరూ వీరితో కొందరు స్త్రీలను యేసు తల్లైన మరియు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెక్క. అయితే మరి అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ఆ హృదయాలను మార్చాలి అంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకంటే మరి అందరి హృదయాలు ఎరిగిన దేవుణ్ణి మరి మన బిడ్డలు కూడా మంచి హృదయం కలిగి బయటకు ఉండాలంటే మన పిల్లల కోసం మనం ఏం చేసేవాళ్ళకు ఉండాలి? ప్రార్థన ఎలా చేయాలంట? ఏక మనసుతో. ఎలాంటి ఏమవుతుందంట? ఏక మనసుతో ఏం చేయాలి? ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలంట ఏక మనసుతో. అదే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి 46, 47 వచనాల్లో వాడు ప్రార్థన చేస్తూ వచ్చారు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 47 వచనం ఎలా ప్రార్థన చేసేవాళ్ళు? మరియు ఏక మనసుకులై ప్రతిదినం దేవాలయంలో తప్పగా కూడుకుని స్తుతిస్తూ ప్రజలందరి వల్ల దయవొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను చూడండి ఏం చేశారంట? ఏక మనసుతో ప్రతిదినం మరియు వారు ఏక మనసుకులై ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుసు ఏం చేస్తూ ఉండాలంట? దేవుని సన్నిధిలో తప్పకుండా కూడుకొని ఏక మనసుతో ఏం చేసేవాళ్ళు ఉండరు? ఎడతెక్కకుండా. ఎందుకు? ఎలాంటి మనసుతో అంట? ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతో కదా, మంచి మనసుతో దేవుని సన్నిధిలో ఆహారాన్ని పుచ్చుకుంటూ ఏం చేసేవాళ్ళు ఉండరు? ప్రభువుని. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం చేస్తారు? మరియు వారు ఏక మనస్కులై ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు చూడండి, ప్రజలందరి వల్ల దయ పొందిన వారై ఆనందముతోను. ఎందుకంటే ఏ హృదయం అంట? అంటే ప్రతిదినం దేవుని సన్నిధిలో ఏం చేసేవాళ్ళు ఉన్నారు? ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏ సమయంలో తెలుసా? అన్నాళ్ళు యేసుప్రభువుని సిలువ వేసిన తర్వాత కష్టదాల్లో ఉండాలి. మరి కూడుకొని ప్రార్థన చేస్తే తీసుకెళ్ళి ఏం చేస్తూ ఉన్నారు? సరసాల్లో వేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళంట తప్పకుండా ప్రతిదినం దేవాలయంలో కూడుకొని ఏక మనసుతో ఏం చేసేవాళ్ళు ఉన్నారు? ప్రార్థన చేసేవాళ్ళు. ఏమని ప్రార్థన చేశారు? ఏక మనసుతో ప్రతిదినం దేవాలయం గుడి. మనం మరి కొడుతున్నాం ప్రార్థన చేయడానికి. అయితే ఏమని ప్రార్థన చేశారంట? చూడండి ఏమని ప్రార్థన చేశారు? అదే 1వ అధ్యాయంలో చూస్తే 24 వచనం. ఇట్లని ప్రార్థన చేసి అందరి హృదయములు ఎరిగిన ప్రభువా తన చోటికి పోవుటకు ఈ పరిచర్యలోను. సరే మనం అందరూ కానీ ఇప్పుడు ఏమని ప్రార్థన చేశారు వాళ్ళు? అందరి హృదయాల్ని మనం కూడా ఏం కోసం ప్రార్థన చేయాలి? ప్రభువా నువ్వు అందరి హృదయాల్ని ఎరుగున్నావు. ఎందుకంటే హృదయం మోసకరమైంది. ఆ హృదయం మోసం చేస్తూ ఉంటుంది కాబట్టి అందరి హృదయాన్ని ఎరుగున్నావు ప్రభా. కాబట్టి మరి నా బిడ్డను కూడా తాను ఏమైపోకూడదు, తప్పిపోకూడదు అని అందరి హృదయాలు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? అందరి హృదయాల్ని ఎరుగున్నావు ప్రభా. అందరి హృదయాలు ఎరుగుండాలి. ఏమి అంటేనా ఇట్లని ప్రార్థన చేశారు. ఏమని? అందరి హృదయాల్ని ఎరుగున్నావు ఏక మనసుతో ఇట్లని ప్రార్థన చేస్తాం. అందరి హృదయాల్ని ఎరిగిన ప్రభా. అందుకే కీర్తనకారుడు చెప్తాడు. చూడండి కీర్తనలో 44వ అధ్యాయం 21వ వచనం చదువు. కీర్తనకారుడు చెప్తా ఉంటాడు,
హృదయము హృదయ రహస్యములను వీళ్ళు ఏమని ప్రార్థన చేశారు తెలుసా? అందరు హృదయాలను ఎరిగింది ప్రభువా అని ఇట్లని ప్రార్థన చేశారు. ఏమని ప్రార్థన చేశారు? అందరు హృదయాల్ని ఎరిగి ఉన్న ప్రభువా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున నిన్ను బట్టి దినమెల్లా మేము వదిలిపబడతాము. చాలు అక్కడ చాలు. మళ్ళీ పై వచ్చింది మళ్ళీ చదువు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. ఎందుకు? ఆ సంగతుల్ని 21 వచ్చింది. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. ఎందుకు? హృదయ రహస్యాల దేవుడు అంట ఎరుగుంటాడంట. హృదయ రహస్యాలని దేవుడు ఏమంటాడు? ఎరుగున్నాడు. కాబట్టి అందుకే ప్రభా నువ్వు హృదయ రహస్యాలు ఎరుగున్నావని ప్రభా అందరి హృదయాలు ఎరుగున్న దేవుడు కాబట్టి హృదయ రహస్యాలను కూడా నువ్వు ఎరుగున్నావయ్యా. ఎందుకంటే హృదయ రహస్యాన్ని, అంతరింద్రియాన్ని, సమస్తాన్నైనా ఎరిగిన దేవుడు కాబట్టి అని ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళు ఆ విధంగా ప్రార్థన చేశారంట. చూడండి, రోమిన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 27వ వచనం. రోమిన్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం. చూడండి, ఎందుకంటే హృదయాలను ఎరిగిన దేవుడు అంటే ఏంటంట? ఆత్మ యొక్క మనసును కూడా ఎరుగున్న దేవుడు అంట. మన మనసు, మన తలంపులు, మన ఆలోచనలు, మన నడక, మన సమస్తం కూడా ఆయన ఎరుగున్న దేవుడయ్యా. అందుకే అందరు హృదయాలు ఎరుగున్నాం. మా హృదయాలు ఎరుగున్నాము. తిరిగి మా బిడ్డల హృదయాలను మార్చేయాలి. ఏం చేసేవాళ్ళు ఉండాలి? నీరు గాచి ప్రార్థన. దావీదు చెబుతూ ఉన్నాడు కొడుక్కి. దావీదు ఏం చెబుతూ ఉన్నాడు? కొడుకయ్యా మా అందరి హృదయాలు ఎరిగినాడు. ఆయన ఆజ్ఞ నుంచి ఏం చేయకూడదు? తప్పిపోకూడదు, తొలగిపోకూడదు. ఆయన ఆజ్ఞ తొలగిపోకూడదు. ఎందుకంటే అందరి హృదయాలు ఎరిగిన దేవుడు కాబట్టి మరి ఆయన నుంచి ఏం చేయకూడదు అంటాడు? తొలగిపోకూడదు అంటాడు. కీర్తనలో దావీదు ఒక మాట చెబుతాడు. చూడండి, 24వ అధ్యాయం కీర్తనలో దావీదు ఒక మాట చెబుతాడు. 24వ అధ్యాయం 4వ వచనం చెబుతాడు. అందుకే ఏమని చెబుతూ ఉన్నాడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణం చేయక, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వారు. చూడండి, ఎవరు ఆశీర్వదించబడతారంట? అందుకే సొలొమోను దేవుడు ఏం చేశాడు? దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, యథార్థంగా జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు సొలొమోను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. అందుకే ఇక్కడ అంటాడు, మళ్ళీ చదువు, ఎంత మంచిగా ఉందో. వ్యర్థమైన దాని మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండవారే వాడు యెహోవా వలన ఆశీర్వాదం నందును. తన రక్షకుడైన దేవుని వలన నీతిత్వమును ముందును. ఎప్పుడైతే మన శుద్ధమైనటువంటి హృదయం కాదు. ఏం హృదయం కావాలి? వాళ్ళు ఎవరిని చెప్తారు తెలుసా? నిజమైన శుద్ధమైన హృదయం కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటాడు? కీర్తన మత్తయి సువార్తలు యేసయ్య చెప్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తన్నోడితో తను చెప్పాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు. ఏం చెప్తాడు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారు ఏం చేస్తారు? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గలవారు ఏం చేస్తారు? దేవుణ్ణి చూస్తారు, దేవుణ్ణి చూస్తారు. అందుకే మధ్యాహ్న సమయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మీ హృదయము దేవుని సన్నిధిలో ఎలా ఉంది? మీ హృదయము దేవుని సన్నిధిలో శుద్ధమైన హృదయం ఉందా? యథార్థమైనటువంటి హృదయంగా ఉందా? లేకపోతే ఏం చేయలేవు, దేవుణ్ణి చూడలేవన్నమాట. దేవుణ్ణి ఏం చేయలేము, చూడలేవన్నమాట. అందుకే మధ్యాహ్న సమయంలో దావీదులాగా మనం కూడా ఏం చేసేవాళ్ళం ఉండాలి? బాగా శుద్ధమైన హృదయం కలిగి కపటంగా ఏం చేయకూడదు? ప్రమాణము చేయకూడదు. కపటంగా ప్రమాణం చేయకూడదు. అయితే మధ్యాహ్న సమయంలో అందుకే నిష్పక్షమైనటువంటి మనసుతో వాళ్ళు ఏ మనసు కలిగి ఉండాలి? అట్లాంటి మనసు కలిగి, ఏక మనసు కలిగి అపోస్తల కార్యాలు జరుగుతూ వచ్చినాం కదా. ఏక మనసు కలిగి, ఎలాంటి హృదయం కలిగి ప్రార్థన చేసి నిష్పక్షమైనటువంటి హృదయంతో వాళ్ళు ఏం చేశారు?
తప్పక ప్రతిదినం దేవుని ఇంట్లో చేరి ప్రార్థన చేసేటి వారికి ఉండాలి. ఈ మధ్యాహ్న సమయంలో దేవుని బిడ్డలుగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా మరొకసారి చూడండి, 1వ దినవృత్తాంతాలు 28వ అధ్యాయం 9-10 వచనాలు. సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాల్ని పరిశోధించువాడు, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన తెలుసుకుని హృదయపూర్వకముగాను మనసుపూర్వకముగాను ఆయన సేవించుము. ఆయన ఎదిగిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా నిన్నేం చేస్తాడు? చాలు ఇంతవరకు. అయితే అందరి హృదయాల్ని ఈ సమయంలో అందరి హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని కూడా ఎరిగిన దేవుడు నీతో కూడా మరి నీ హృదయం దేవుని సన్నిధిలో నిర్దోషంగా ఉండాలి. నీ హృదయం ఎలా ఉంది? లయం ద్వారా అయినటువంటి యవనస్తులైన పిల్లలు కానీ సహోదరులు ఎవరైనా కూడా నిజంగా మరి అటు దేవుని చేత నువ్వు ఆశీర్వదించబడాలి, నీకు నెమ్మది సమాధానం కలగాలంటే మన హృదయం మనల్ని ఏం చేస్తూ ఉంది? మోసం చేస్తూ ఉంది. అయితే ఉంటున్నావు నువ్వు ఈ సమయంలో మరి ఎలాగుంది నీ హృదయం? దేవుని సన్నిధిలో యథార్థంగా ఉందా? లేకపోతే ఇప్పుడే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రభా నన్ను క్షమించు, నీ రక్తం పెట్ట విమోచించి నా హృదయాన్ని కడిగి శుద్ధి చేయని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనలు క్షమించి గొప్ప నెమ్మది సమాధానం ఇస్తాడు. చూడండి, యేసయ్య కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. యేసయ్య ఏం చేస్తూ వచ్చాడు? ప్రార్థన చేసాడు. ఇప్పుడు వాళ్ళు అపోస్తుల కార్యాల్లో వాళ్ళు అక్కడ స్త్రీలందరూ ఏక మనసుతో ఏం చేస్తూ వచ్చారంటే ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎవరి కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు? అందరూ అపోస్తులు చెరసాలలో సంఘ క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేశారు. అందరూ హృదయాలు ఎరిగింది కనికరించని ప్రార్థన చేశారు. యేసయ్య కూడా ప్రార్థన చేశారు. లోకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనంలో యేసయ్య ప్రార్థన చేశాడు. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుగా ఆయన. ఎందుకంటే ఆయనంట ఎవరి కోసం? నీ కోసం, నా కోసం, మనందరి కోసము ఆయన మనందరి పాపాల నుంచి శాపాల నుంచి విమోచించే దాని కొరకు ఆయన ఆ సులువు మీద గిల్లేసి ఆయన కూడా ఎలా ప్రార్థన చేశాడంట? యాదన పడుతూ మరింత ఆతురత పడుతూ. ఎట్లా అంటే చెమట అంటే రక్త బిందువుగా అయ్యేదాకా మనమైతే చెమట పోతున్నామంటే అమ్మో చెమట పోతుంది ఎక్కడ ప్రార్థన చేసుకుంటాం అంటాం కదా. చెమట పోతుంది ప్రార్థన చేసుకోవటం వేసి ఆపేస్తాం కదా. కానీ అప్పుడు దినాల్లో మరి మన యొక్క క్షేముడు అప్పుడు దినాల్లో వాళ్ళు ఎలా ప్రార్థన చేసినట్టు ఫ్యాన్లు లేవు, ఏమీ లేవు. అప్పుడు నా పోస్తులకి ఈ ఫ్యాన్లు ఉండయా, ఏసీలు ఉండయా, ఏమీ లేవు. కానీ వారు ఏక మనసుతో ప్రార్థన చేస్తూ వచ్చారు సంఘాని కోసం, నశించిపోయే వారి కోసం. అందుకే అనుదినం దేవుని సన్నిధిలో అనేకులు చేర్చబడతా వచ్చారంట కదా. అనేకులు ఏం చేస్తూ వచ్చారు? చేర్చబడతా వచ్చారు. మరి మనమెంత ప్రార్థన చేస్తూ ఉన్నాం? అయితే యేసయ్య కూడా నీ నా రక్షణ కొరకు, నిన్ను నా పాపాల నుంచి విమోచించే దాని కొరకు ఆయన ఎంతగా ఆతురత పడితే ఎంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడంటే తన చెమట రక్త బిందువు అయ్యేంతగా ప్రార్థన చేస్తూ వచ్చాడు. అందుకే మధ్యాహ్న సమయంలో ఒక్కసారి ఆయన సులువు వైపు చూడు. నువ్వు కూడా ఆయన నీ కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నేను విమోచించి ఆయన బిడ్డగా చేసుకోవాలని ఆయన నీ కోసం తన ప్రాణం పెట్టి విమోచించి ఈ సమయంలో నీ వైపు తన చేతులు జాపుతూ ఉన్నాను. ఎవరైతే ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించకుండా ఆ మోసకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటే దానివల్ల వచ్చే జీతం ఏంటిది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. దాన్ని విమోచించి దాని నుంచి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చింది. ఇప్పుడే యేసయ్య దగ్గరికి వచ్చి నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే దేవుని చదువు మన నోటికి హృదయానికంటే జానే అంట. ఒక జాని కదా, ఎంత దూరం ఉంది? నోటికి హృదయానికి ఎంత ఉంది? ఒక జాని కదా. నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో నేను ప్రభువా నేను పాపిని,
మా పాపాలు క్షమించయ్యని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసిస్తే ఇప్పుడే ఈ క్షణం అందే ఆయన నీ పాపాలను క్షమించి ఆయన బిడ్డగా చేసుకొని నీకు కూడా గొప్ప నెమ్మది సమాధానం ఇస్తాడు. మధ్యాహ్న సమయం అటు కృప అనుగ్రహించండి సహోదరులంగా, మరి దేవుని విడలగా. అందుకే అంటాడు, మరి నీవేమని ప్రార్థన చేస్తున్నావు? సొలొమోనుకు దావీదు హెచ్చరిక చేసాడు. ఈ సమయంలో నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నువ్వు కూడా నీ పిల్లల గురించి సమయాన్ని సద్వినియోగం చేసుకుని అలాగా ప్రార్థించినప్పుడు నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, గొప్ప సంతోషం ఉంటుందంట. లేకపోతే నెమ్మది. అందుకే మధ్యాహ్న సమయంలో ఒక్కసారి ఆయన వైపు చూడండి, మీకు నెమ్మది దొరికింది, సమాధానం దొరికింది. అట్టి కృప అనుగ్రహించాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగి మా పరలోకపు తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, దయావాత్సల్యం కలిగినటువంటి సర్వాధికారి అయినటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడినటువంటి పరిశుద్ధమైనటువంటి నీ పాదాల చింత సాయలు పెడుతున్నాం దేవా. ఈ మధ్యాహ్న సమయంలో మా దృష్టికి తీసుకొచ్చినటువంటి నీ లేఖన భాగాలను బట్టి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే నీవు అందరి హృదయాలు ఎరిగిన దేవుడు ప్రభా. దేవ, మరి మా హృదయం ఎలా ఉందో సొలొమోను అనేది తన కుమారుడికి హెచ్చరిస్తూ వచ్చినాడు. నీవు అలా నీతి న్యాయాన్ని అనుసరించి జీవించినప్పుడు, యథార్థమైనటువంటి హృదయం కలిగి ఉంచినప్పుడు, ఇదిగో తరతరాలకు నీ తర్వాత నీ పిల్లలకి ఆ సింహాసనం ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేసి చెప్తున్నారు. మేము కూడా మా తర్వాత ఆ నిత్యత్వంలో ఆ మంచి దేశంలో ఉండాలి అంటే మరి మా హృదయం అలాంటి శుద్ధమైన హృదయం కలిగినప్పుడు ఉంటామని నువ్వు హెచ్చరిస్తూ వచ్చిన మా దేవానికి స్తోత్రాలు. విన్న వాక్యం హృదయాల్లో పరిశుద్ధి కలుగు చేయము దేవ. ఎవరైతే మరి దేవ ఈ సమయంలో అటు వారితో మాట్లాడి వారిని బిడ్డలుగా చేయబడిన అంగీకరించే నిత్యత్వానికి వారసులకు సహాయం చేయమని. ఈ సమయంలో ఎవరైతే కష్టాల్లో, శ్రమలు, బాధల, వ్యాధులతో ఉన్నారో అటు వారిని జ్ఞాపకం చేసుకుని కుటుంబాల్లో నెమ్మది సమాధానం కలిగించి వారి సమస్త అక్రతలు కూడా నీ మహిమైశ్వర్యంలోంచి తీర్చి వారికి కావలసిన సహాయం తెచ్చి కుటుంబాల్లో నెమ్మది కలిగించమని. నీ బిడ్డలైన వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఉన్న వాక్యం హృదయాల్లో కార్యసిద్ధి కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు చిత్తమైతే మనం